వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాట్లను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి పిలుపు మేరకు కర్ఫ్యూలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు. హన్మకొండలో రైతు బజార్ మార్కెట్ను సందర్శించిన ఎంపీ పసునూరి దయాకర్. మద్యం ప్రియులను కలవరపెడుతున్న లాక్డౌన్ ఎఫెక్ట్. లింగోజిగూడెం వైన్ షాప్ లో మద్యం చోరీ చేసిన మందుబాబులు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న పుచ్చకాయ మామిడి రైతులు. కొనేవారు లేక చెట్టుకే మురిగిపోతున్న పుచ్చకాయలు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. 1500 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 3000 మందికి అవసరమైన నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేయాలని, గచ్చిబౌలిని తాత్కాలిక ఐసోలేషన్ గా వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కల్లోల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని స్వయంగా పిలుపునిచ్చిన సందర్భంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మరియు ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందంతో కలిసి హన్మకొండ ఎక్సెస్ కాలనీ రైతు బజారు కూరగాయల మార్కెట్ను సందర్శించారు. మార్కెట్లోని పలువురు వినియోగదారులను, అమ్మకదారులను ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రదేశంలో పారిశుద్ధ్యం పనుల గురించి ఆరా తీశారు. వరంగల్ ఎంపీ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు కరోనా గురించి ఆదేశించిన విషయాలను, కేసులు పెరుగుతున్న విషయాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న నియమాలను దృష్టిలో ఉంచుకోవాలని, అనవసరంగా బయటికి రావద్దని తెలిపారు. ఆల్రెడీ పాటిస్తాను, మేము కూడా ఒకసారి రిమైండ్ చేయడం, రేట్ల పట్టిక పెట్టడం జరిగింది. దాదాపు అందరూ కూడా పాటిస్తాను. ఈ హన్మకొండలో దాదాపు అందరూ కూడా సిస్టమేటిక్ కూడా అందరూ కూడా కస్టమర్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఏదేమైనా పబ్లిక్ లోపల ఈసారి చాలా అవేర్నెస్ కూడా వచ్చేసింది. ఎవరైనా మాస్కులతోటి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి షాప్లో కూడా మెయింటైన్ జరుగుతుంది. ఇట్లనే ప్రజలందరూ కూడా మంచిగా సహకరించాలి. ఈ 20 రోజులు మనం సహకరిస్తే 20 నెలన ఇంకా పొడిగిస్తారు కావచ్చు. ఎందుకంటే కొన్ని దిక్కుల ప్రాంతాలలో ప్రతిసారి కూడా పెరగడం జరుగుతుంది పర్సంటేజ్. నిన్న కొంతమందికి పాజిటివ్ వచ్చింది, అంటే తెలంగాణలో నిన్న 10 పెరిగింది. మళ్ళీ ఇంక ఈరోజు ఎంత పెరుగుతుందో మొత్తం మీద మాత్రం మన పర్సంటేజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఉండాలనేది కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ విషయంలో ఎలా ఉన్నారు? సోషల్ డిస్టెన్స్ పాటించమన్నారు. దాదాపు 95% సోషల్ డిస్టెన్స్ పాటిస్తాను. అందరూ కూడా ఏదో కొంతమంది అత్యుత్సాహం చేసుకుంటూ కొంతమంది పాటిస్తలేరు. వాళ్ళందరూ కూడా ఆ మిగతా 5% కూడా పాటించాలి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన డిసీజు, దానికి మందులు లేవు. కాబట్టి అందరం కూడా పాటిస్తేనే మనం ఎక్కువ కాలం మనం రక్షించుకోగలుగుతాం. లాక్డౌన్ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో దినసరి కూలీలకు, నిర్వాసితులకు గత 3 సంవత్సరాలుగా వెంకాయమ్మ, జానకి నిర్మల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్లోని నందానగర్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ తదితర ప్రాంతాలకు చెందిన వారు పరిశ్రమలో దినసరి కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు, నిర్వాసితులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన దినసరి కూలీలకు పనులు చేయించుకుంటూ జీవనం గడుపుతున్న వారు లాక్డౌన్ కొనసాగించడంతో తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుండడంతో కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత 3 సంవత్సరాలుగా నిమ్స్, గాంధీ దగ్గర ఉండే నిర్వాసితులకు నిరంతరం అన్నదాన కార్యక్రమం ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్థానికంగా కూడా ఎంతోమంది ఆకలితో బాధపడుతున్న విషయాన్ని లక్ష్మీనాథ్ గారు నా దృష్టికి తీసుకురావడంతో మా లార్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మిత్రుల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చారో వాళ్ళందరికీ భోజనం పెట్టాలనే ఉద్దేశంతో, వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో, మన తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెప్పుకోవడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటున్న డైనమిక్ వీటి మీద
మేము కూడా స్పందించి ఇంతమందికి ఈరోజు ఇక్కడ భోజనం కార్యక్రమం చేయడం జరిగింది. రేపు దీన్ని ఇంకా 200 వరకు తీసుకుపోయి దీన్నే కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ పోలీసులు కరోనా సమస్య కారణంగా కృష్ణానగర్ ఎస్ఎస్వి గెస్ట్ హౌస్ వద్ద ఒరిస్సా మైగ్రెంట్ లేబర్స్ కు ఆహారం మరియు మాస్కులు అందించారు. జూబ్లీ హిల్స్ సిఐ సత్తయ్య ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం పాల్గొన్నారు. डिस्टेंस मेंटेन करो, थोड़ा दूर दूर अलग अलग गैप अलग अलग है ना, गैप रखो, पीछे पीछे थोड़ा थोड़ा गैप आधा आधा करेंगे आप थोड़ा होने के बाद तुम जाओ ठीक है. अच्छा देख के रहो, हाथ वगैरह पूरा धो लेके नींद रहो. कंपलसरी हाथ धो लेना. और लाइबाई अगर ये भी जरूरत नहीं है, लाइबाई सोप है ना, लाइबाई सोप से अच्छा धो लिए तो बस. और ये कांसे वगैरह है तो ऐसा करो, सबके ऐसा न करो, टॉवल वगैरह लगा दो उसमें कांसे होगा. ठीक है. सैनिटाइजर नहीं मिला बोल के आपको जबर होने का नहीं है, खाली लाइबाई सोप से अच्छा धो ले तो बस. सोप से अच्छा लाइबाई और यूज करना. शाम तक आपको कहा సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 5వ వార్డు దుర్గయ్య గార్డెన్ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో శ్రీ జ్వాలా ప్రయోగ సెంటర్ ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక నాయకుల కన్నా ఎక్కడో లకడీ కపూల్లో ఉన్న శ్రీ జ్వాలా ప్రయోగ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు నిత్యావసర సరుకులు పంచడం స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె యాదగిరి, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొత్తకోట మండలం కనిమెట్టు గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సూచన మేరకు ఎంపీపీ గుంతా మౌనికా మల్లేష్, గ్రామ సర్పంచి గాదం రాణి, ఎంపీడీఓ కదలప్ప గ్రామ వీధుల గుండా బ్లీచింగ్, డెటాల్ మరియు లిక్విడ్ క్లోరైడ్ మిశ్రమాన్ని అధికారుల సహాయంతో గ్రామంలో ప్రధాన రహదారుల పక్కన ఉండే మురుగు కాలువల్లో స్థానిక గ్రామ టీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు శానిటేషన్ మిశ్రమాన్ని పిచికారీ చేయించారు. అదేవిధంగా ఎంపీపీ గుంతా మౌనికా మల్లేష్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, మహిళలకు, యువకులకు గ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలో కరోనా వైరస్ నిర్మూలించడానికి గ్రామాల్లో, వీధులలో, రోడ్లపై, మురికి కాలువలపై బ్లీచింగ్ చల్లుతూ వీధుల్లో స్ప్రే చేయించడం జరిగింది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామాల్లో ఇంటింటా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని, ఈ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని, అందరూ మీరు ఇంట్లోనే ఉండడం ద్వారా ఈ యొక్క మహమ్మారిని, కరోనా వైరస్ ని అరికట్టిన వారం అవుతామని తెలిపారు.
పారిశుద్ధ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించారు. జోగులాంబ ఆలయ అర్చక ఉద్యోగుల సంఘం 26,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్కు అందజేశారు. టెంపుల్ ఎంప్లాయీస్ యూనియన్ సమాజ హితం కోసం జోగులాంబ దేవి మీ రూపంలో ఇలా ముందుకు వచ్చింది అంటూ అభినందించారు చైర్మన్ అండ్ కమిషనర్. మన అలంపూర్ పట్టణ పారిశుద్ధ కార్యక్రమంలో నిమిత్తము శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ అర్చక అండ్ ఉద్యోగుల సంఘం తరఫున 26,000 రూపాయలు విరాళంగా అందజేస్తుంది. చాలా సంతోషం. మొట్టమొదటిగా మన మున్సిపాలిటీ నుంచి స్పందించి బాలబ్రహ్మేశ్వర అదే అమ్మవారి ఆశీస్సుల నుంచే మనకు ఫస్ట్ ఏదైనా కార్యక్రమం స్టార్ట్ కావాలి కాబట్టి మీ నుంచి రావడం చాలా శుభపరిణామం. మన మున్సిపల్ పరిధిలో కానీ మన మండలంలో కానీ మన జిల్లాలో ఎక్కడ కూడా వద్దని కోరుకుంటా ఉన్నాం. కాకపోతే పారిశుద్ధ పనుల కొరకు మీరు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ ఎలాంటి వ్యాధులు కూడా రావు. దానికి తోడు అర్చక సంఘము వీళ్ళ నుంచి ఈ టెంపుల్ అర్చక ఉద్యోగుల సంఘం నుంచి అందరి నుంచి రావడం అనేది ఒక బ్లెస్సింగ్స్, అమ్మవారి ఆశీర్వాదము. శార్వరి నామ సంవత్సరంలో శార్వరి అంటే అమ్మవారే కాబట్టి వారి ఆశీర్వాదంతో, అలాగే మనకు కూడా ఇక్కడ మహిళా చైర్పర్సన్ ఉండడం అమ్మవారి రూపమే, అలాగే మన మహిళా కౌన్సిలర్ ఉండడం కూడా ఇదంతా చాలా శుభపరిణామం. తప్పకుండా కూడా మనం ఈ కరోనా ఈ వ్యాధితో అధిగమిస్తాం, మనం తప్పకుండా జయిస్తాం. దీనికి మొట్టమొదటిగా మీ యొక్క అర్చక సంఘాల నుంచి ఆశీర్వాదం రావడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో మీరు ఇవ్వడం అనేది ఇంకా అక్షయం ఇది. కాబట్టి తప్పకుండా పారిశుద్ధ్యం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రాపర్గా కౌన్సిల్ సభ్యులు ఏది నిర్ణయిస్తే వారు కూడా చాలా మంచి హృదయంతో ఎలాంటి ఇది లేకుండా భేషజాలు లేకుండా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఉద్యోగస్తులకు అందరికీ కూడా వారికి ఈ సందర్భం కూడా కృతజ్ఞత యాజ్ ఏ కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్గా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా దాన్ని అందరి అనుమతితో దేనికి వాడతారో దానికే వాడవలసిందిగా కోరుతా ఉన్నా. అది మీకే అందజేస్తూ ఉన్నా. ఈ విధంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసి మెయిన్గా పారిశుద్ధ్య సిబ్బంది అనుకోండి, మన ఆశా వర్కర్లను వీళ్ళందరూ కూడా ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ లేకుండా పోతాం కాబట్టి శానిటైజర్స్ అనుకోండి, మాస్క్. కరోనా వైరస్ విస్తరించకుండా లాక్డౌన్తో దేశం రాష్ట్రం ఇంకా 18 రోజులు బంద్ ఉండడంతో లాక్డౌన్ ఎఫెక్ట్ మొదటగా మద్యం ప్రియులపై పడడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగోజిగూడెం శ్రీ సాయి వైన్ షాప్ సెంటర్ లేపి దొంగతనం చేశారు దొంగలు. ఈ చోరీ కౌంటర్లో గల క్లోజింగ్ డబ్బులు 2 కాటన్ల మద్యం చోరీ అయినట్లు గుర్తించారు పోలీసులు. ఇది ఒక టైట్ ఉంది కానీ ఇది ఊపిన లూజ్ ఉంది. మొన్న చెక్ చేసిన సాయంత్రం మందేం పోలేదు. ఇది ఆ రోజు ఈ షట్టర్ ఇది ఒకటి. ఎవరు సాబ్ నమస్తే, గుడ్ మార్నింగ్. వేసుకున్నాం సార్. కండ ఇట్లా కట్టుకురా కండక్టర్ మేము నెల వేసుకున్నాం. మళ్ళీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతు కూలీలు సైతం పంట పొలాల్లో విధులు నిర్వహిస్తుండగా సామాజిక దూరం పాటిస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి, ఎంపీపీ లలిత భోజన్న తెలిపిన సూచనల మేరకు రైతు కూలీలు మాస్కులు ధరించి దూరం పాటిస్తూ పసుపు తీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల గ్రామ ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో స్వీయ నిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
కూలికి వెళ్ళకుండా అయితే తప్పది మా కడుపు గురించి. కడుపు తిప్పదుకు ఇక దూరం ఉండి పని చేస్తున్నాం, పసుపు తీస్తున్నాం. ఇక్కడ 40 మంది వేస్తున్నాం. ఇక పని తప్పదు. ఇక మాకు ఉంటే వెళ్ళదు, మాకు ఇంటికాడ ఉంటే. ఊళ్ళో సర్పంచ్ ఇవన్నీ ఏర్పాటు చేసిండు దట్టమూతికి. ఇక దూరం దూరం కూర్చుండి చేస్తున్నాం పని. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పుచ్చకాయ పండించిన రైతులు నష్టాల బాటలో నిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చని రైతులు పుచ్చకాయ పండించడానికి మొగ్గు చూపారు. వాతావరణం అనుకూలించడంతో వారు కష్టపడ్డ ఫలితానికి అధిక దిగుబడి వచ్చిన దేశవ్యాప్తంగా మార్కెట్ బంద్ ఉండడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించడానికి అవకాశం లేక వ్యాపారులు సైతం ముందుకు రాకపోవడంతో చేతికందిన పంట తీవ్రమైన ఎండకు పొలంలోనే కుళ్లిపోయి రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేరే వాళ్ళు కూడా మద్దతు గ్రామం విట్టోలి, మండలం ముదోల్, జిల్లా నిర్మల్. నేను నా యొక్క సొంత భూమిలో 2 ఎకరాలు పుచ్చకాయ పంట వేశాను. దీనికి దాదాపుగా 2 లక్షలు ఖర్చు వచ్చింది. పంట తెంపే సమయంలో కరోనా వైరస్ మూలంగా వ్యాపారులు ఎవరు వస్తలేరు. ఎండకు మొత్తం మాలు చెడిపోతుంది, ఎవరు తీసుకుంటలేరు. దీని కొరకు ఏమన్నా ప్రభుత్వం మాకు రాకపోకలకు వాహనాల ఇబ్బందులు ఉన్నాయి, వాహనాల వాళ్ళు వస్తలేరు. దయచేసి ప్రభుత్వం మాకు స్పందించాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం ఓబలరావు బంజర్ గ్రామంలో మామిడికాయల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వ్యాధి నిరోధకంలో భాగంగా లాక్డౌన్ విధించడం వల్ల వాహన సౌకర్యం లేకపోవడం, మార్కెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదం ఉందని, వీటికి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సుమారు మా గ్రామ పరిధిలో 200 ఎకరాలు మామిడి సాగు చేయడం జరిగిందని, ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందని, కౌలుదారులు 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఓబలరావు బంజర్ గ్రామం. నా పేరు కృష్ణ అండి. నేను దాదాపుగా 20 లక్షల దాకా కొనుగోలు చేసినండి. దాదాపుగా 18 ఎకరాలు 20 లక్షలు పెట్టి కొనండి తోట. దీనికి భూమి మందు, పై మందు అవి కలిపి మొత్తం ఎకరానికి 50 నుంచి 60,000 వచ్చిందండి పై ఖర్చు. ఇప్పుడు మొత్తం కాయ రెడీగా వచ్చిందండి కోయటానికి. దీని గురించి కరోనా వ్యాధి గురించి ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ చేశారు ఇండియా మొత్తం. కనీసంగా మాకు మన తెలంగాణ వరకు అమ్మేటట్టుగా అయినా కొంతలో కొంత అయినా మేము ఇప్పుడు కాయ కోసుకోకపోతే మేము చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. పెట్టుబడులు తెచ్చిన కాడ వాళ్ళు ఆగట్లేదు. చివరికి మేము మందాగి తెచ్చే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు. దాని గురించి మీరు ఎమ్మటి స్పందించి మాకు ఏ తిరిగి అయినా సరే మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కొద్దిగా ఇచ్చేస్తే దయచేసి మీకు వందనాలు, సటికోటి వందనాలు పెడుతున్నాం కేసీఆర్ గారు. ఖమ్మం కల్లూరు మండలం ఓబులరావు బంజర్ గ్రామం అండి. ఇక్కడ మేము ఏంటంటే మా ఊర్లో మామిడికాయ బిజినెస్ ఎక్కువ బాగా జరుగుతుందండి. మామిడికాయల వ్యాపారగాళ్ళు అని చాలామంది ఉంటారండి. సో ఏంటంటే మా ఊరు మొత్తం మీద 2 కోట్ల వరకు మొత్తం బిజినెస్ చేస్తున్నారండి. సో ఇట్లా మా ఊరు వరకు ఒక 2 కోట్లు ఉంటే ఈ రాష్ట్రం మొత్తం ఎంత ఉంటే ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ స్ట్రైక్ లాక్డౌన్ జరుగుతున్న దగ్గర నుంచి వరి గురించే మాట్లాడుతున్నారు కానీ ఇతర పంటల గురించి ఏం చెప్పట్లేదు. సో ఏంటంటే ఇప్పుడు మా మామిడి తోటలు తీసుకున్న రైతులందరిలో ఆందోళన ఒకటి నెలకొందనమాట. ఎందుకంటే ఈ మామిడికాయల గురించి ఇప్పటివరకైతే ఏం చెప్పలేదు. సో ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది కేసీఆర్ గారు కల్పించి మార్కెట్లు తెలిసే విధంగా మా యొక్క ఓబులరావు బంజర్ ప్రజల యొక్క గోడు వినిపించుకొని దీని మీద త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు నమస్కారం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు తమ తమ ఇళ్లలో గృహ నిర్బంధంలో ఉన్నారా, ఒకవేళ బయట తిరుగుతున్నారా తనిఖీ చేయడానికి జిల్లా సర్వే లెంట్ అధికారి డాక్టర్ మీనాక్షి మండలంలోని పలు గ్రామాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు గృహ నిర్బంధంలో ఉన్న వారి ప్రత్యేక వసతులను పరిశీలించి అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తులు మాస్కులు ధరించి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని, వారి అవసరాలకు ఉపయోగించే వస్తువులను ప్రత్యేక గదిలో పెట్టాలని కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుగల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సంజీవరెడ్డి, ఏఎన్ఎం కొల్లూరు రేణుక, ఆశా కార్యకర్త నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ క్వారంటైన్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడడానికి వచ్చాము. కొంతమంది అంటే ఇంట్లో ఉంటున్నాం అంటున్నారు, కానీ ఇంట్లో మెంబర్స్తో కలిసి ఉంటున్నారు. ఆ ఇంటి మెంబర్స్తో కలిసి ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బయటకెళ్ళి కమ్యూనిటీని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సో ఇంట్లో మీరు సపరేట్గా ఉండాలి. సపరేట్ రూము, అతనికి సపరేట్ బట్టలు, సపరేట్ వాష్రూము. ఆ వాష్రూమ్ కూడా ఎవరు యూజ్ చేయకూడదు. 14 రోజులు మేము మిమ్మల్ని వచ్చి చూస్తాము. తర్వాత 14 రోజులు మీరు మాకు చెప్పాలి ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా, జ్వరం వస్తుందా, దగ్గు వస్తుందా. అంతేగాని 14 రోజులు అయిపోయింది అనగానే బయటకు వచ్చి తిరగడం కాదు, ఇంట్లోనే ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తగు జాగ్రత్తలు తీసుకొని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేము ఇప్పటివరకు మనకి 97 కేసులు ఉన్నాయి ముస్తాబాద్ మండలంలో. 97 కేసులు వేరే వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిళ్ళు. సెల్ఫ్ క్వారంటైన్ అందరూ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయింటైన్ చేయకుండా ఐసోలేట్ ఇప్పటివరకు కొంతమంది మెయింటైన్ చేయకపోయేసరికి వాళ్ళని ఇప్పటివరకు క్రిమినల్ యాక్షన్ తీసుకొని వాళ్ళు సెల్ఫ్గా క్వారంటైన్లో ఇక్కడ గొల్లపల్లి ఎల్లారెడ్డిపేటలో గొల్లపల్లి సెంటర్కి మేము తరలించినాము. అక్కడే వాళ్ళకు సేవలు అక్కడే అందిస్తున్నాము. ఇంకా ఎవరైనా ముస్తాబాద్ మండలంలో ప్రజలు ఇటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి సెల్ఫ్ క్వారంటైన్ ఇంట్లో స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయకపోతే వాళ్ళ బట్టలు కాంతి, వాళ్ళ బ్రష్, సోపు, పేస్ట్, వాళ్ళ అన్ని ఖర్చు, టవలు అన్నీ సెపరేట్గా పెట్టుకొని, ప్లేటు, గ్లాస్ కంచెలు అన్నీ సెపరేట్గా పెట్టుకొని అందరూ రూమ్లో ఉండేసి 14 రోజులు ఆయన రూమ్లోకి వెళ్ళి బయటకు రాకుండా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ వార్డును జిల్లా జెడ్పీ చైర్మన్ దావా వసంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం కాకుండా ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న ఈ కరోనా వైరస్ కోవిడ్-19 ఏదైతే ఉందో ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇది ప్రపంచానికి అదేవిధంగా మన తెలంగాణకు కూడా ఒక యుద్ధం లాంటి. మనం అందరం కూడా స్వీయ నియంత్రణతో పరిశుభ్రంగా ఉంటూ సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం అందరం కూడా అరికట్టవచ్చు. నాకేమైతుందిలే అని చెప్పేసి పల్లెటూరులో ఇస్తూ ఉంటే చాలా వరకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పల్లెలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కాకపోతే కొంతమంది అపోహ ఏమైతుందంటే నాకేమైతుందిలే అని చెప్పేసి చల్లని చెట్ల దగ్గర గుమిగూడి ముచ్చటిస్తూ ఉంటే అది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొడిమ్యాల్ మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు లాక్డౌన్ ప్రకటించి అందరం కూడా ఇళ్లలోనే ఉండి మన స్వీయ నియంత్రణే మన శ్రీరామ రక్ష అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఎంత సీరియస్గా ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ విధంగా లాక్డౌన్ ప్రకటిస్తారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన లాక్డౌన్ ను ప్రజలందరూ సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారని చెప్పవచ్చు. ఎప్పుడూ రద్దీగా ఉండే అకోలా ప్రధాన జాతీయ రహదారి ఖాళీగా దర్శనమివ్వడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. పట్టణంలోని ఓల్డ్ బస్ డిపో మరియు న్యూ బస్ డిపోలలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అలాగే బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రోడ్డుపై అత్యవసర వాహనాలు తప్పితే ఒక్క వాహనం కూడా తిరగడం లేదు.
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో పలు కాలనీల ఆవరణలలో కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైడ్ను గ్రామ పంచాయతీ సిబ్బంది పిచికారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ అనుమండ్ల రఘు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు పాటించాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కాలనీలలో సోడియం క్లోరైడ్ గ్రామ పంచాయతీ సిబ్బంది పిచికారీ చేస్తున్నారని అన్నారు. పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, విఆర్ఓ గారు అందరూ గత వారం రోజుల నుంచి కరోనా వైరస్ నివారణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవలో భాగంగా పూడూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు ఎంపీటీసీగా మేము ప్రజలందరూ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల కొరకు ఆలోచించి ఇలా లాక్డౌన్ ప్రకటించింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా షాపుల ముంగట అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయక మీద గుంపులుగా తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా యువత చెప్తే వినడం లేదు. దయచేసి మీరు యువత బండ్ల మీద త్రిబుల్ రైడ్, బండికి ఒక్కలే పోవాలని ప్రభుత్వం చెప్పినా కూడా ఒక బండి మీద 2, 3 త్రిబుల్ రైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా గ్రామంలో ఏ ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శి కానీ, విఆర్ఓ కానీ, మండల సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, మేము కానీ ప్రజల కొరకే నిజంగా నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ వీధుల గుండా మరియు ఇంటింటికి బ్లీచింగ్ చల్లుతూ స్ప్రే చేయడం జరిగింది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు అధికారులు గ్రామాలలో ఇంటింట కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని, ఈ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని, అందరూ మీ ఇంట్లోనే ఉండడం ద్వారా ఈ యొక్క మహమ్మారిని కరోనా వైరస్ అరికట్టిన వారం అవుతామని వారు చెప్పారు. గ్రామ పంచాయతీ తగిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు కోనరావుపేట మండలంలో కోనరావుపేట గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా వాటరు, బ్లీచింగ్ పౌడర్ కలుపుతూ మిశ్రమాన్ని ఇంటింటికి చల్లడం జరిగింది. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ని కూడా మోరీలలో వెంబడి, మురికాల వెంబడి, ఇంటి బయట ఎక్కడ ఉన్నా చల్లుతున్నారు. తగిన శ్రద్ధ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకుంటున్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా అందరూ ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఇంట్లోనే ఉండి తప్ప వేరే మార్గం లేదు. దీనికి కరోనాకు మందు లేదు. కేవలం మీరు ఇంట్లో ఉంటేనే మనం నివారించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం చెప్పే సలహాలు, అధికారులు చెప్పే సలహాలు, సర్పంచ్ పాలకవర్గం చెప్పే సలహాలు పాటిస్తూ మనం ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి తగిన శ్రద్ధ తీసుకుందామని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాట్లను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి పిలుపు మేరకు కర్ఫ్యూలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు. హన్మకొండలో రైతు బజార్ మార్కెట్ ను సందర్శించిన ఎంపీ పసునూరి దయాకర్. మద్యం ప్రియులను కలవరపెడుతున్న లాక్డౌన్ ఎఫెక్ట్. లింగోజిగూడెం వైన్ షాప్ లో మద్యం చోరీ చేసిన మందుబాబులు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న పుచ్చకాయ, మామిడి రైతులు. కొనేవారు లేక చెట్టుకే మురిగిపోతున్న పుచ్చకాయలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.